హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనతో కామాఖ్య అమృత శోధన వారిచే నిర్వహించబడే అమృత ఉత్సవాలు గురించి ఇప్పుడు మనతో చెప్పడానికి సార్ ఉన్నారు. చెప్పండి సార్. ప్రసన్న కుమార్ గారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ కార్యక్రమం ముఖ్యంగా జరుగుతుంది దేనికంటే మా గురువు గారి పేరు అమృతానందన సరస్వతి గారు. ఆయన ఏంటంటే శ్రీ విద్య అందరిది, శ్రీ విద్య అందరికీ అనే నినాదంతో శ్రీ విద్యను అందరికీ నేర్పించాలన్న దాంతో 48వ సంవత్సరంలో న్యూక్లియర్ సైంటిస్ట్గా ఉన్నాయని రిజైన్ చేసి అమ్మవారి ఆదేశంతో విద్య నేర్పడంలో 32 సంవత్సరాలు గడిపారు. ఆయన అక్టోబర్ 10న ఈ సంవత్సరం 10వ సంవత్సరం అవుతుందన్నమాట. 2015 అక్టోబర్ 10న అమ్మవారిలో కలిశారు. ఆయన అక్టోబర్ 10న అమ్మవారిలో కలిసిన రోజుని మేము అమృతానందన్ రోజుని సెలబ్రేట్ చేసుకుంటాం. అక్టోబర్ 1 నుంచి 9 వరకు గురు నవరాత్రులను చేసుకుంటాం. దీనిలో భాగంగా 8, 9, 10 అక్టోబర్ ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ ఎదురుగుండా 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది. ఇందులో మొదటి రోజు జరిగే కార్యక్రమం ఏంటంటే 8వ తారీఖు ఇంటింటా లలితామృతం దాని పేరు. ఫిబ్రవరి 12న మొదలుపెట్టి అక్టోబర్ 10వ తారీఖుకి 240 రోజులు పూర్తవుతుంది. ఎవరు పిలిచినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లలితా సహస్రనామం చదవడం, లలితా సహస్రం తాలూకా ప్రాముఖ్యత చెప్పడం, దీనంతటినీ చివరి రోజు ఏంటంటే భూమికి దారిపోస్తారు ఈ ఎనర్జీని. 9వ తారీఖు జరిగేది ఏంటంటే 108 అడుగుల వరకు శ్రీచక్రాన్ని గీసుకుని దాన్ని 9 రంగుల పువ్వులతో 1000 కేజీల పువ్వుల వరకు పడతాయన్నమాట. అందరూ కలిపి దాన్ని డెకరేట్ చేసి చుట్టూ కూర్చుని లలిత అమ్మవారి తాలూకా ప్రాణప్రతిష్ఠ చేసి ఆ శ్రీచక్రానికి కళావాహన పూజ చేసుకుంటూ లాస్ట్లో ఖడ్గమాలతో శ్రీచక్రానికి అందరితో పువ్వులతో పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ పూజ తాలూకా ఉద్దేశం ఏంటంటే జ్యోతి రూపంలో సిరుల్ని మన ఇంటికి ఆహ్వానించడం. శ్రీచక్రానికి పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది, మనం ఏదైతే శ్రీచక్రానికి ఇస్తామో దానికి అన్ని రెట్లే మనకు వెనక్కి వస్తుంది అనమాట. శ్రీచక్రం తాలూకా ప్రాముఖ్యత ఉదాహరణకి అక్కడ ఒక 1000 మంది కూర్చొని పూజ చేశారనుకోండి, 1000 × 1000 రెట్లు ఆ బలం శ్రీచక్రానికి వస్తుంది. తర్వాత అమ్మవారిని అందరిలోకి తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి 1000 × 1000 రెట్లు వస్తుంది. మనకు ఒకటే ప్రాణం కావాలి, మిగతాదంతా కూడా ఏంటంటే ప్రకృతికి వెళ్తుంది మీరు ఎంత దూరం వెళ్తే. అందువల్ల మేము ఎక్కడికి వెళ్ళినా ఈ శ్రీచక్రం సిరిజ్యోతి పూజలు చేస్తూ ఉంటాం. 3వ రోజు కార్యక్రమం అంటే 10వ తారీఖు గురువుగారు అమ్మవారిలో కలిసిన అమృతానందం రోజు కార్యక్రమం ఏంటంటే ఆయుత చండీ హోమం. దాన్ని మేము అమృత ఆయుత చండీ హోమం అని పిలుస్తున్నాం. మామూలుగా ఇప్పటిదాకా మేము శతచండీ హోమాలు, సహస్ర చండీ హోమాలు చేసాం. శత అంటే ఏంటంటే 100 మంది వరకు కూర్చొని చండీ హోమం చేసుకోవడం, సహస్ర అంటే 1000 మంది కూర్చొని. ఇప్పుడు ఏంటంటే 1000 హోమకుండాలు పెట్టి 10,008 మంది వరకు కూర్చోగలుగుతారు అక్కడ. దాన్ని ఆయుత చండీ హోమం అంటాం. ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలు ఆఖరి రోజు ఆ ఎనర్జీ అంతా కూడా భూమికి దారపోసి ప్రపంచం అంతా బాగుండాలి అన్న ముఖ్య ఉద్దేశంతో జరుగుతున్న కార్యక్రమమే ఈ అమృత ఉత్సవాలు. 8, 9 కార్యక్రమాల్లో పూర్తిగా ఉచితం, వాళ్ళు ఏమీ తెచ్చుకోక్కర్లేదు కూడా. కింద కూర్చోలేని వాళ్ళైతే చిన్న బల్లలు తెచ్చుకోమంటున్నాం, మిగతావన్నీ అక్కడే ఉంటాయి. 10వ తారీఖు మరి చండీ హోమానికి చాలా వ్యయం అవుతుంది కాబట్టి దానికి నామమాత్ర రుసుముతో చండీ హోమం జరుగుతుంది. ఈ 3 రోజులు కార్యక్రమాలు అందరూ పాల్గొనొచ్చు. తప్పకుండా రండి, మనందరం కలిసి ప్రపంచ శాంతి కోసం కృషి చేద్దాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అసలు ఈ హోమాలు యాగాలు ఎందుకు చేయాలండి? దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? మామూలుగా హోమం చేయడం వల్ల ఏంటంటే ప్రకృతి అనేది ప్యూరిఫై అవుతుంది. ఎందుకంటే హోమంలో వాడేది మెయిన్గా మనం నెయ్యి వాడతాం, అది కాకుండా సమిధులు అని చెప్పి అంటే కర్రల్లా వాడతాం. ఇది కాకుండా విశేషమైన ద్రవ్యాలు, ఈ చండీ హోమంలో వేసే ద్రవ్యాలు ఏంటంటే ఉదాహరణకి తెల్ల ఆవాలు అంటారు. అది ఎందుకు వేస్తామంటే అందరికీ ఆరోగ్యం ఉండాలని. అలాగే తోక మిరియాలని ఉంటాయి, అది ఎందుకంటే లక్ష్మీదేవిని మనకి ఎక్కువ ఇస్తుంది. నల్ల నువ్వులు వేస్తాం, ఇదేంటంటే మెయిన్గా మనకి ఏవైతే ఉంటాయో మనకి అష్టదరిద్రాలు అని చెప్తుంటారు, అవన్నీ క్లియర్ అవ్వడానికి. ఇలా ఒక్కొక్క ఆహుతికి ఒక్కొక్కటి. నెయ్యి ఎందుకు వేస్తాం ముఖ్యంగా అంటే మనలో ఉన్న అహంకారం ఇగో పోయి విల్ పవర్ అన్నది పెరగాలి. పేలాలని మిగతా ద్రవ్యాలు అవి హోమంలో ఎందుకు వేస్తామంటే మనలో రకరకాల భయాలు ఉంటాయన్నమాట. ఆ భయాలన్నీ పోయి విభూది అంటే ఏంటంటే జ్ఞానం ఇస్తుంది శివుడి దగ్గర మంత్రంతో కలిస్తే. మామూలుగా కర్ర కాలితే వచ్చేదాన్ని బూడిద అంటాం, మంత్రంతో ఎప్పుడైతే కాలిందో దాన్ని విభూది అని పిలుస్తాం. విభూది అనేది ఐశ్వర్యానికి సంకేతం. అది అందరికీ రావాలని చెప్పి ఆ చండీ హోమం కూడా ఏంటంటే ఇక్కడ జరుగుతుంది, మీ చేతులతో మీరే చేసుకుంటారు. అంటే ఎవరెవరైతే హోమంకి వచ్చారో వాళ్ళే కూర్చుని సంకల్పం వాళ్ళతోనే చెప్పించి వాళ్ళతోనే హోమం చేయిస్తాం. అది హోమం తాలూకా విశిష్టత. అన్ని హోమాల్లోకి విశిష్టమైనది చండీ. ఎందుకంటే చండీలో ఏంటంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్ల తాలూకా ఏకైక స్వరూపం చండీమాత. అందుకని ఆ చండీ హోమం జరుగుతుందన్నమాట. అన్ని హోమాలకు చండీ హోమానికి తేడా ఏంటండి? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రకరకాల చదువులు చదువుకుంటారు మీరు, అందులో మెడిసిన్ ఉండొచ్చు, ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఆర్ట్స్ ఉండొచ్చు, ఈ-కామర్స్ ఉండొచ్చు. అలాగే దేవతల్లో కూడా మన గణపతి, రాజశ్యామల, వారాహి, లలితాలు ఉన్నాయి. చండీ అనేది అంటే ముగ్గురు అమ్మవార్లు కలిసిన రూపం అన్నమాట. ఇప్పుడు గణపతి అన్నది ఒక రూపం. సో అంటే ఇప్పుడు మహాకాళి అంటే మనకు శక్తి కావాలి, అది వల్ల మహాకాళి వల్ల వస్తుంది. మహాలక్ష్మి అంటే అష్ట ఐశ్వర్యాలు ఇస్తుంది. మహాసరస్వతి అంటే జ్ఞానం. ఈ రెండింటితో పాటు జ్ఞానం ఉంటేనే మనం చేసే పని. అందుకని చండీ హోమం తాలూకు ప్రాముఖ్యత అన్నమాట. అది కూడా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆశ్వీజ మాసం.
ఈ టైంలో చేసుకోవడం ఇంకా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు జరిగింది దసరా నవరాత్రులు పూర్తి చేసుకున్నాం మనం. అందుకని ఈ టైంలో చేసుకుంటే ఇంకా మంచిది. అది అనుకోకుండా మా గురువుగారు అక్టోబర్ 10 ఆ రోజు ఈ మాసం అన్నీ కలిసి వచ్చాయి మనకి. అందులో ఇవాళ పౌర్ణమి. ఈ రోజు పౌర్ణమి రారు ఏంటంటే బృందావనంలో రాస అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి జరిగే నవరాత్రులు రాస నవరాత్రులు అని పిలుస్తారు. ఆ టైంలో ఈ అవకాశం చేయడానికి రావడం కూడా ఒక రకమైన విశిష్టం.